రైట్ ఇక రాజ్భవన్ లో ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. కేబినెట్ మినిస్టర్స్ గా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? తొలిసారిగా ముగ్గురు కేబినెట్ లోకి చేరిపోయారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీనివాస్. ముందుగా షెడ్యూల్ ప్రకారమే 12-19 నిమిషాలకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. దాని ప్రకారమే ఇన్ టైంలోనే ఓటింగ్ సెరమనీ కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే అంతా కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి మహేష్ గౌడ్, మంత్రులు కొంతమంది కూడా హాజరయ్యారు. మొదటగా ప్రమాణ స్వీకారం చేసింది చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంగ్లీష్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండవ కేబినెట్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మూడవ మంత్రిగా వాకిటి శ్రీహరి ప్రమాణం చేశారు. ముగ్గురు కూడా నూతనంగా మంత్రి వర్గంలోకి వచ్చేశారు. సో ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి అంశం ఊగిసలాటగా ఉంది. సో నూతనంగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ క్యాడర్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటగా ప్రమాణ స్వీకారానికి రాకముందు వివేక్ వెంకటస్వామి వెంకటస్వామి విగ్రహం దగ్గర వెళ్లి అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా నివాసానికి వెళ్లారు. నివాసం దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలతో కలిసిన తర్వాత నేరుగా మళ్ళీ రాజ్భవన్ కి ఇన్ టైంలోనే చేరుకున్నారు. ఏ టైం అయితే వాళ్ళకి నిర్దేశించారో, ఏ టైం అయితే సూచించారో ఆ టైం ప్రకారం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కంప్లీట్ అయిపోయింది, ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది. మరి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేటువంటి చర్చ మాత్రం పొలిటికల్ సర్క్యూట్ లో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇప్పటికీ సాత్కారం అయిందని చెప్పి ఆయా కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, సాన్నిహితులంతా కూడా హ్యాపీ మూమెంట్ ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు ముగ్గురు కూడా. ఇటు వివేక్ వెంకటస్వామితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ప్రజలకు సేవను అందించేటువంటి అవకాశం, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న మమ్మల్ని గుర్తించి మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు కాబట్టి తమ వంతు సేవ చేసుకోవడం ఇదే అదృష్టంగా భావిస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ముగ్గురు కూడా చెప్పారు. సో మరి కాసేపట్లోనే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రులు బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్ టైంలోనే 12:19 గవర్నర్ విష్ణు శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. సిఎస్ వచ్చినటువంటి వాళ్ళతో పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ తో మీడియా అంతా కూడా బయట వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓటు స్టూడియో.